మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. 237 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మక్తల్ రాయనపేట 4 లైన్ల హ్యామ్ రోడ్డుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులకు మంత్రి వాకటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. మక్తల్ నారాయణపేట రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశమని మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 237 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందన్నారు. మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని, రహదారి నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ 4 రోడ్ల కాను మనం ఊహించుకుంటామా ఎప్పుడన్నా? ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం అని అనడానికి ఇది నిదర్శనం. మన మక్తల్ కంచి నారాయణపేట రోడ్డు ఇది ఒక అగ్ని పరీక్ష. దాదాపు 10 మంది కలెక్టర్లు, 12 మంది ఎమ్మెల్యేలు గతంలో అందరూ ఉన్నా కూడా ఈ రోడ్డు దుస్థితి ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గొప్పగా చెప్పిండ్రు. గ్రామం కంచి మండలానికి రోడ్డు, మండలానికి కంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, నియోజకవర్గం కంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి 4 లైన్ రోడ్డు. మనకి ఎప్పుడన్నా నారాయణపేట రోడ్డుకి గత 10 సంవత్సరాలుగా ఏ మాటలు చెప్పి ఏ అద్భుతాలు చేస్తామని చూపించి రంగురంగుల బొమ్మలు చూపించి నియోజకవర్గం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి 4 లైన్ రోడ్ ఇస్తామని. మరి నియోజక హెడ్ క్వార్టర్ అంటే నా మత్తలు, జిల్లా హెడ్ క్వార్టర్ అంటే నారాయణపేట. వనపర్తి రోడ్డు కంచి